లీలా వినోదం మూవీ కాన్సెప్ట్కి వచ్చేసి ఫస్ట్ ఆ మూవీ గురించి మాట్లాడే ముందు షణ్ముఖ్ గురించి మాట్లాడారు. షణ్ముఖ్ చాలా కష్టపడ్డాడు, ఎదిగిండని. అది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ షణ్ముఖ్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షణ్ముఖ్ది చూస్తే యూట్యూబ్లో చాలా వెబ్ సిరీస్ అనేవి యూట్యూబ్లో చాలా ఫేమస్ అయ్యాయి. ఫస్ట్ థింగ్ చాలా మంచిగా అనిపిస్తాయి. స్టూడెంట్ కానీ సాఫ్ట్వేర్ వెబ్ సిరీస్ కానీ చాలా మస్తు అనిపిస్తాయి. ఇందులో లీలావతి మూవీలో హీరో క్యారెక్టర్ అనేది అదేదో ఓవర్ థింకింగ్ యాక్టింగ్గా చూపించారు. ఫస్ట్ అయితే అదేదో జర చూడడానికి బాగానే అనిపించింది స్టార్టింగ్లో. ఇక తర్వాత అంతేం అనిపించలేదు మూవీ. ఓవర్ థింకింగ్ అనుకోకుండా అది లవ్ కూడా ఉండదు. జస్ట్ 3 years ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు హీరో దీంట్లో ఈ మూవీలో. ఆ 3 yearsలో ఒక్కసారి కూడా చెప్పాడు. ఆ ఓవర్ థింకింగ్ స్మార్ట్ మామూలుగా ఏమంటారు, మొహమాటం అంటారు, ఇంట్రోవర్ట్. మెయిన్ థింగ్ వచ్చేసి ఇంట్రోవర్ట్. ఇందులో హీరో ఇంట్రోవర్ట్గా కనిపిస్తాడు. లాస్ట్ లవ్ సీన్స్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. లాస్ట్లో 20 minutes ఇచ్చారు కానీ అంత మూవీ మాత్రం అంత అనిపించలేదు. అదేదో లాస్ట్కి కలుస్తారు. ఇంకా ఏ మూవీ అయినా లాస్ట్కి హీరో హీరోయిన్ కలవాల్సిందే. అదే కాన్సెప్ట్ బేస్ మీద తీసిర్రు. బట్ అంత మెస్మరైజింగ్గా అనిపించలేదు నాకైతే. మళ్ళీ మీకేమనిపించిందో మా వీడియో చూసి చెప్పండి అంతే. కానీ దాంతో పోస్తే ఈ సినిమా అంత అనిపించలేదు ఫస్ట్ అయితే నాకు. అంతంత మా డ్యూరేషన్ కూడా చాలా తక్కువ ఉంది. 1 hour 40 minutes దగ్గర, అంటే 1 hour 38 minutes ఉంది దగ్గర. మనం కన్వర్ట్ చేసుకుంటే 1 hour 40 minutes అనుకోవచ్చు. బట్ స్టోరీ ఏదో సాగదీసినట్టు అనిపించింది నాకైతే. షణ్ముఖ్ ఇదివరకు వెబ్ సిరీస్ అన్న బెటరే అని అనిపించింది ఈ మూవీ చూసిన తర్వాత. 1 time వాచ్గా చూడొచ్చు అంతే నా అభిప్రాయం. ఈ మూవీ మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అంతే. థ్యాంక్ యూ సో మచ్.